కానీ జిల్లా మంత్రికి సోయి లేదు, నల్గొండ ఎమ్మెల్యేకి సోయి లేదు. నేనేం పని చేసినా చేయకపోయినా నాకు ఓట్లు వేస్తూనే ఉన్న భావన. వీళ్ళ సోయి అంతా వేరే దానిపైన ఉంది, వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి. ప్రజలు వీళ్ళ దందా కాదు, వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు. వీళ్ళ సోయి అంతా కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు. ఢిల్లీ దానికి పోయి గడ్కరీ కలిసి కాగితం ఇచ్చి రావచ్చు, కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదా, ఇప్పటికి నీళ్ళు తెచ్చే సోయి లేదా? ఏం చెప్తాడు సమాధానం? నేను చాలా స్ట్రైట్గా అడిగినా. ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే, విమర్శ చేయలే, నీలాగా బూతులు మాట్లాడలే. నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున, నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాను. ఆ ఉదయ సముద్రం నింపు సోయి లేకుంటున్నావు. వాస్తవానికి గతంలో మేమున్ననాడు ఎండాకాలంలో నేను నింపి ఉంచినాం. ఒక్క ఉదయ సముద్రంలో కాదు, కిందికి తీసుకుపోయి D49 కూడా తీసుకుపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టినాం. ముందే చెత్తవాగుడొద్దు, బూతులు మాటలొద్దు. దీనికి సమాధానం చెప్పాలి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా. ఈ జిల్లా మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వు, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈ జిల్లా వాళ్ళు. ఏం చెప్తారో సమాధానం చెప్పండి ఆ రైతాంగానికి, ఆ పొలాలకి. సాటు మాటలు, పొరంబొక్కు మాటలు వద్దు. స్ట్రైట్గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పు ఉంటే నిరూపించండి, నేను దీనికి సిద్ధంగా ఉన్నా. అదే రైతుల దగ్గర పోదాం, లేదా అదే పానగల్లు చెరుకట్ట పైన చర్చ పెడదాం. మేమున్న నాడు ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది. ఇవాళ కూడా నీళ్ళు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళం. కృష్ణలో నీళ్ళు రాకపోతే మేము మాట్లాడకపోయేది. కానీ మీరే స్వయంగా ఊరికి పోటీపడి 100 TMCలు సముద్రం పాలు చేస్తున్నారు. ఇది మీ చిత్తశుద్ధికి, రైతుల పట్ల మీ సోయి లేని తనానికి, మీ పట్టింపు లేని తనానికి నిదర్శనం ఇది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున, వెంటనే తప్పించుకునే మాటలొద్దు. ఏదో మోటార్లు కాలిపోయినాయి, నీళ్ళు రాలే. మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లాటరికే చేసుకొచ్చుకుంటాడు పోయి రాత్రిపూట ఆడ కూర్చొని. మోటార్లు రిపేర్ చేసుకోవాలని సోయి ఉండొద్దా వీళ్ళకి? ముందు గత సంవత్సరం ఇదే పని చేసిండు. ఎందుకు నీళ్ళు వస్తలేమంటే మోటార్లు ఖరాబ్ అయినాయి. మోటార్లు ఖరాబ్ అయితే దానంతరం అయ్యే బాగా అవుతాయా? జిల్లా మంత్రివి కదా, రివ్యూ చేసిన బాధ్యత నీది కదా. కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా. ఈడ రోడ్డు వేసినా, ఆడ రోడ్డు వేసినా, కోట్లు తెచ్చినా, ఢిల్లీ పోయి కోట్లు తెచ్చినా అంటే అందులో కమిషన్లు వస్తాయి, ఇంట్లో రావు. కాబట్టి ఇంట్లో కమిషన్లు రావు, అందులో వస్తాయి. దాని కొరకేనా? దేని కొరకు? ఎందుకు చేయ? జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత. మోటార్లు చూసుకునే సో ఎందుకు లేదు? తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏ మార్పుని పూర్తిగా పునరుద్ధరించాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక R&B గెస్ట్ హౌస్ విషయానికి వస్తే, మంత్రికి దాన్ని క్యాంప్ ఆఫీస్గా పెట్టుకునే అధికారం లేదు, ఆ హక్కు లేదు. అది ప్రజల ఆస్తి. వాస్తవానికి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్టులు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది, వసతి గృహం. ఆ తర్వాత కాలంలో కూడా అది అట్లాగే కొనసాగింది. ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, IAS అధికారులు, సీనియర్ అధికారులు కావచ్చు, లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు, ఇతర గెస్టులు ఎవరు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉండటానికి, వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ గెస్ట్ హౌస్ అది. అది నేను సొంతంగా పెట్టుకుంటా అని పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేరే ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రిగా నీకు ఇంకా పెద్దది కావాలంటే అవతల పక్కన ఉన్నాయి, ఇంతకుముందున క్వార్టర్స్ ఉన్నాయి. ఒకటి కాకపోతే 2 క్వార్టర్లు బాగు చేయించుకో. R&B నీ చేతుల్లో ఉంది, చాలా పైసలు ఉన్నాయి అంటున్నావు కాబట్టి వాటిల్లో పెట్టుకో తప్ప. ఇది నల్లగొండకు ఒక ఐకాన్ లాగా, నల్లగొండ గౌరవాన్ని పెంపొందించేలాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన VIPలందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది, స్టేట్ గెస్ట్ హౌజు. దానికి ఆ పర్పస్కే వాడాలి తప్ప నేను సొంతానికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అది సరైనది కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని వెంటనే స్టేట్ గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి, మంత్రి కార్యాలయం అని రాసుకున్నది తీసేయాలి, స్టేట్ గెస్ట్ హౌస్గా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మినా, ఆచరించినా, అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా
వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీలు లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్తనే వినేది గతంలో, ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి.